హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతిని. వెల్కమ్ బ్యాక్ టు సరు విక్కీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బెంగళూరుకి వచ్చి ఇప్పటికీ 10 డేస్ అయిపోయిందనమాట. సో ఈ 10 డేస్లో నా లైఫ్ జర్నీ, అలాగే ఎలా ఉంది ఇక్కడ, ఎలా అడ్జస్ట్ అయ్యాను అనేది మొత్తం ఈ వీడియోలో ఫుల్ బ్లాగ్లో చెప్తానండి. ఇది థర్స్డే బ్లాగ్ అనమాట. సో నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు అయితే లైక్ చేయట్లేదు, అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ నాకైతే కానీ సబ్స్క్రైబర్స్ ఎవరు రావట్లేదు, చాలా వరకు తగ్గిపోయారనమాట. సో అది కూడా నాదే రీజన్ అని చెప్పాలి అనమాట. ఒకరోజు వీడియో పోస్ట్ చేస్తే ఇంకొక రోజు వీడియో పోస్ట్ చేయకపోవడం, కొన్ని వర్క్స్ వల్ల డిలే అవ్వడం, అలా అందువల్లనే నా ఛానల్ అనేది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. అది వరకు నాదే మిస్టేక్ అనుకుంటా. సో అయినా కానీ టైం దొరికినప్పుడు ఒక 1 మంత్ వెమ్మటెమ్మటే వీడియోస్ పెడతానండి. పెట్టినప్పుడు వ్యూస్ బాగానే వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారనమాట. బట్ కానీ ఈ మధ్య బాగానే పెడుతున్నాను. బెంగళూరు వచ్చినప్పటి నుంచి డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, షార్ట్స్ అలాగే డైలీ వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేస్తున్నానండి. బట్ కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు. సో ఐ రిక్వెస్టెడ్, నేనైతే చాలా వరకు మిమ్మల్ని అడుగుతున్నానండి, ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. నా ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోతే నాకు హ్యాపీగా ఉంటుంది. 3 ఇయర్స్ నుంచి నేనైతే కష్టపడుతున్నానండి. బట్ కానీ నా మిస్టేక్ వల్లేనే ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వలేదనేసి నేను నమ్ముతాను. సో నాకు వీడియోస్ తీయడం కూడా చాలా వరకు రాలేదు. సో ఈ మధ్యనే నేను నేర్చుకుంటున్నాను అనమాట. కొందరు క్రియేటర్స్ వీడియోస్ చూసి ఎడిటింగ్ కూడా నాకు ఇప్పటికీ కూడా మ్యూజిక్ ఎలా పెట్టాలి, అలాగే వచ్చేసి షార్ట్స్లో మధ్యలో మిడిల్లో మ్యూజిక్ ఎలా పెట్టాలి, ఎలా యాడ్ చేయాలి అనేది కూడా నాకు రాదండి. రియల్గా చెప్పాలంటే అది నేను ఒప్పుకుంటాను. బట్ కానీ కొన్ని రీమిక్స్ వీడియోస్, సాంగ్స్ ఒక 30 సెకండ్ లోపు వీడియోలో మ్యూజిక్ పెడితే కాపీరైట్స్ అవి కూడా రావంట. సో నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. సో అవి కొన్ని మార్నింగ్ వ్లాగ్స్ షార్ట్స్లో అలా పెడుతూ నేనైతే కానీ వీడియో చేస్తున్నాను. అలా మ్యూజిక్ అయి పెట్టినప్పుడు వ్యూస్ అయితే చాలా ఎక్కువ పోతున్నాయి, లైక్స్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా షార్ట్స్కే వస్తున్నారండి. నాకైతే లాంగ్ వీడియోస్కి చాలా తక్కువ వచ్చారనమాట. అంటే మనమేం పెద్ద క్రియేటర్స్ కాదు కదండి, చిన్న క్రియేటర్స్ అనమాట. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న యూట్యూబర్స్. సో అందుకని నేనైతే కానీ ఎటువంటిగా ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లేదు. సో మనకు కూడా ఒక రోజు వస్తుంది, మానిటైజేషన్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను వీడియోస్ స్టాప్ చేయకుండా డైలీ వీడియోస్ పెడుతున్నాను అనమాట. చాలామంది నాకైతే కానీ ఎందుకు ఛానల్ ఎన్ని రోజులు అయిపోయింది, ఆ వ్యూస్ వచ్చేదిలా, సబ్స్క్రైబర్స్ పెరిగేదిలా, నీ ఛానల్ బాగలేదు, వదిలేసే అనేసి చాలామంది అన్నారనమాట. బట్ కానీ ఎవరు ఎన్నన్నా కానీ మన పట్టుదల అయితే వదలకూడదు. ఏదో ఒక రోజు మన ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఎవరెన్ని అనుకున్నా కానీ నేనైతే కానీ కంపల్సరీ దీని మీద కూర్చొని హార్డ్ వర్క్ అయితే బాగా చేస్తున్నానండి. రియల్గా చెప్పాలంటే 10 డేస్ నుంచి ఫుల్ హార్డ్ వర్క్ చేస్తూ ఒక్కొక్క వీడియో సెట్ చేసడానికి కూర్చుంటే కానీ అసలు టైం తెలియట్లేదండి. 1 అవర్ టైం కూడా పడుతుందన్నమాట. షార్ట్స్కి అయితే ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. కానీ లాంగ్ వీడియోస్ అయితే కానీ వీడియో సెట్ చేయడము, అలాగే ఫోన్లో కానీ మెమొరీ ఫుల్ అయిపోతే అవి కొన్ని డిలీట్ చేసుకోవడము, మళ్ళీ కొన్ని వీడియోస్ తీసుకోవడము, వాటిని కాపీ చేసుకోవడము, ఇన్షాట్ యాప్ అనేది నేను వాడతానండి నా ఛానల్ కోసం. అయితే ఒకటి కాదులేండి, నేను పడే కష్టాలు అసలు నాకే తెలుస్తాయి. ఎర్లీ మార్నింగ్ లేవడము, హైదరాబాద్లో ఉన్నప్పుడు అసలు పిల్లలతో అయితే కానీ కుదిరేది కాదండి వీడియోస్ చేయడం. కానీ ఈ 4 మెంబర్స్ పిల్లలు ఉన్నారు అప్పుడు అక్కడ. వాళ్ళకు ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళకు టిఫిన్ చేసి లంచ్ బాక్సులు చేసి పెట్టి పంపించేసరికి అసలు హడావిడి అయిపోద్ది అనమాట. వీడియోస్ షూట్ చేస్తూ లంచ్ చేయాలంటే అయ్యేది కాదు నాకైతే కానీ. సో ఇక్కడికి వచ్చిన నుంచి బెంగళూరుకి కొంచెం ఫ్రీ టైం అనేది ఉందన్నమాట. నాకు ఇల్లు ఇది సెట్ అయ్యేసరికి ఒక 4 డేస్ టైం అయితే పడిందండి. వెన్స్డే నుంచి సండే వరకు కంప్లీట్ అయిపోయిందనమాట. నా ఇల్లు సర్దడం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇల్లు సర్దుకుంటూనే షార్ట్స్ కానీ నేను బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి వీడియోస్ తీస్తూ ఉన్నాను. వాటిని టైం దొరికినప్పుడల్లా ఎడిట్ చేయడము, పోస్ట్ చేయడము,
వీడియో తీసుకోవడం మళ్ళీ పోస్ట్ చేయడము, ఎక్కువ మెమరీ ఫుల్ అయితే కొన్ని వీడియోస్ డిలీట్ చేయడము. నాది ఫోన్ నార్మల్ ఫోనేనండి. ట్రైప్యాడ్ కూడా కొంచెము జర్నీస్లో అటు ఇటు తిప్పడం వల్ల విరిగిపోయిందనమాట. బట్ కానీ ఇంకా ట్రైప్యాడ్ కూడా నేను తీసుకోలేదండి. సో మానిటైజేషన్ అయినాక ఒక మంచి ట్రైప్యాడ్ తీసుకుందాము అనేసి స్పీకర్ కూడా నేను వాడట్లేదండి. డైరెక్ట్ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అనమాట ఇలాగే. సో మేబీ వాయిస్ ప్రాబ్లం వల్ల, ఎడిటింగ్ ప్రాబ్లం వల్ల నాది అనేది ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదేమో, రీచ్ అవ్వట్లేదేమో అందరికీ అనేసి నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ దయ ఉంచి నాకైతే కానీ అందరూ సపోర్ట్ చేయండి నా ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెంగళూరులో మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తానండి. ఇంకా మంచి వీడియోస్ బెంగళూరులో ఉన్న మంచి మంచి ప్లేసెస్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. బట్ కానీ దానికి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడైతే కానీ ప్రజెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బయటకు వెళ్ళలేకపోతున్నాము. అలాగే ఆయన ఆఫీస్ వర్క్స్ కానీ ఫుల్ బిజీగా ఉన్నామన్నమాట. ఇక్కడికి వచ్చి నుంచి ఆయన ఆఫీస్కి మార్నింగ్ 9కి వెళ్తే నైట్ 9కి వస్తున్నాడు అనమాట. చాలా వర్క్స్ ఉంటాయి, మధ్యలో మళ్ళీ వచ్చేసి వెళ్తుంటాడు. సో అందుకనేసి నాకైతే టైం కుదరట్లేదు బయటికి వెళ్ళడానికి. అలాగే పాపకు కూడా 3 డేస్ నుంచి ఫీవర్ వచ్చిందండి. పాపని స్కూల్లో అయితే కానీ మాట్లాడేసాము, మాకు దగ్గరలో స్కూల్లోనే అనమాట. బట్ కానీ తనకి 3 డేస్ నుంచి ఫీవర్ రావడం వల్ల తనని కూడా స్కూల్లో జాయిన్ చేయలేకపోతున్నాము. ఒక మెసేజ్ అయితే వచ్చింది కానీ నాకు యూట్యూబ్లోనే అంటే నా ఛానల్లో ఒక మెసేజ్ వచ్చింది. నేను ఎంటీ హౌస్ టూరు అలా పెట్టినప్పుడు ఒక అమ్మాయి ఇంతకు ముందుగానే అదే మెసేజ్ పెట్టింది, ఇప్పుడు అదే మెసేజ్ పెట్టింది. ఆ అమ్మాయి వాంటెడ్లీ పెడుతుందో లేకపోతే తెలుసుకోవాలని పెడుతుందో నాకైతే అర్థం కాలేదండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేస్తానన్నమాట. ఇంకా బట్టలన్నీ ఒక బెడ్షీట్లో వేసి మూట కట్టడం ఎలా అలా పెడుతుందండి. అసలు అమ్మాయి ఎలా వాంటెడ్లీ పెడుతుందా లేకపోతే తెలియక పెడుతుందా అర్థం కాలేదు. లేకపోతే నన్ను ఏమన్నా నా ఛానల్ని ఇది చేయడానికి పెడుతుందా, ఆ ఛానల్లో నన్ను ఏమన్నా గేలి చేస్తుందా అనేది కూడా, అంటే చిన్న చూపు చూస్తుందా అనేది కూడా అర్థం కాలేదు. అలా అయితే కానీ సిస్టర్ దయవుంచి అలా అనుకోవద్దండి. మీరు స్టార్టింగ్ ఎవరైనా కానీ అన్నీ నేర్చుకొని రారు. మనము చేస్తూ ఉంటే ఏదైనా నేర్చుకోగలుగుతాము. నేనైతే అది బాగా నమ్ముతాను. ఎవరో ఏదో అన్నారనేసి మనం వెనక్కి తగ్గడం అనేది అది కరెక్ట్ కాదండి. ఎవరు అనుకుంటే వాళ్ళు అనుకుంటుంటారు. మనం చేసే పనిలో ఒక తప్పు లేనప్పుడు, నిజాయితీగా చేసేటప్పుడు మన పని మనం ఎంతమంది ఎన్ని అనుకున్నా చేసుకుంటూ వెళ్తే రిజల్ట్ అనేది ఏదో ఒక రోజు వస్తుందండి. ఇదేనండి ఈ రోజు వ్లాగ్ అనమాట. సో ప్లీజ్ దయవుంచి నాకైతే సపోర్ట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరిగితే మానిటైజేషన్ అయితే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. సో ప్లీజ్ మీరైతే నా ఛానల్ నచ్చినట్లయితే కానీ నా వీడియోస్ మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈవినింగ్ అయితే కానీ రెయిన్ పడిందండి. థర్స్డే రోజు నేను వచ్చిన నుంచి ఇదే ఫస్ట్ టైం రెయిన్ పడ్డం అనమాట. సో ఇదైతే కానీ మంచి చల్లటి గాలి వస్తుంది. రెయిన్ అయితే బాగా పడుతుందండి. మా పాప కూడా చూడండి ఎంజాయ్ చేస్తుందన్నమాట. ఫస్ట్ టైం కదా మనం బెంగళూరు వచ్చిన నుంచి మమ్మీ వర్షం పడ్డం అనేసి పాట పాడుతూ ఎంజాయ్ చేస్తుంది. ఇదేనండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున అడుగుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.